శంకరుడు చెప్పిన సుమిత్రుని కథ అంతా విన్నది పార్వతీదేవి. ఇప్పుడు అంటోంది, నాథ, మాఘమాసంలో లక్ష్మీనారాయణలను పూజిస్తే మంచిది అంటున్నారు. మరి ఆ పూజా విధానం ఏమిటి? అది తెలియజేస్తే ఆనందిస్తాను అన్నది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ దేవి, మాఘశుద్ధ సప్తమి ఆదివారం కానీ దశమి ఆదివారం కానీ ఈ పూజ జరిపించడం ప్రశస్తము. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి, సూర్యభగవానుడి పుట్టినరోజు. ఆ రోజున సూర్యనారాయణ స్వరూపుడైన లక్ష్మీనారాయణుని మండపంలో ప్రతిష్ఠించాలి. ఉదయమే లేచి నదీ స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసి నది ఒడ్డున కానీ రావి చెట్టు క్రింద కానీ ఇంట్లో అయినా సరే ముందు నేలంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి. అక్కడ కొత్త పంచెను పరిచి దాని మీద 7 సేర్లు అంటే సుమారుగా 7 కిలోల బియ్యం పొయ్యాలి. ఉత్తర దేశ సంప్రదాయం ప్రకారం గోధుమలు పొయ్యాలి. దాని మీద ఒక రాగి చెంబు కొత్తది పెట్టి అందులో 3 వంతులు నీరు పోసి మామిడి, మర్రి, రావి, జువ్వి, మారేడు కొమ్మల చివులతో ఉంచాలి. వీటిని పంచపల్లవాలు అంటారు. ఇదే కలశము. ఇప్పుడు కలశం మీద కొబ్బరికాయను ఉంచాలి. ఆ కొబ్బరికాయకు రవికల గుడ్డ చుట్టి కలశం మీద పెట్టాలి. లక్ష్మీనారాయణుడి చిత్రపటాన్ని లేదా ప్రతిమను మంటపంలో పెట్టాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి తర్వాత ఎర్ర అక్షంతలు, గంధము, ఎర్రపూలు ఉపయోగిస్తూ లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజ చేయాలి. తర్వాత ఆవు పాలతో చేసిన క్షీరాన్ని నివేదన చేయాలి. ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత తమ తమ శక్తిని బట్టి దాన ధర్మాలు చేసి అర్ఘ్య ప్రదానాలు చేయాలి. పూజ పూర్తయిన తర్వాత కొత్త తువాలతో సేరున్నర అంటే కిలోన్నర బియ్యం, కాయలు, కూరలు, పెసరపప్పు, పండ్లు, పూలు దక్షిణ ఉంచి ఒక సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మాఘపురాణం శ్రవణం చేసి అక్షతలను శిరస్సును ధరించాలి. మాఘశుద్ధ సప్తమి నాడు దశమి నాడు కానీ ఈ వ్రతం చేస్తే 1,00,00,000 రెట్ల ఫలితం లభిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. పూర్వకాలంలో గౌతముడు శిష్యులతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా యాత్రలు చేస్తూ చేస్తూ కృష్ణా తీరం చేరేసరికి మాఘమాసం వచ్చింది. ఆ నదీ తీరంలోనే మాఘవ్రతం చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఒక రావి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చింది. అశ్వత్థ వృక్షం పరమ పవిత్రమైనది. దాని మొదలు బ్రహ్మకాండం విష్ణువు, అగ్రభాగం శివస్వరూపము. ఇప్పుడు ఆ వృక్షానికి నమస్కరించి పూజకు మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజ ప్రారంభించారు. ఆ సమయంలో ఒక కుక్క వచ్చి ఆ మండపానికి ఎదురుగా కూర్చుంది. శిష్యులు దాన్ని కర్రతో కొట్టి తరిమివేశారు. అయితే అది పరిగెత్తి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంది. శిష్యులు మళ్ళీ తరిమారు. మళ్ళీ ప్రదక్షిణ చేసి వచ్చింది. ఈ విధంగా 3 ప్రదక్షిణాలు చేసేటప్పటికి ఆ కుక్క కాస్త ఒక రాజుగా మారిపోయింది. అప్పుడు ఆ రాజు గౌతముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. గౌతముడు, రాజా, నీవెవరు, కుక్కగా ఎందుకు తిరుగుతున్నావా అని అడిగాడు. దానికి రాజు, ఓ మహర్షి, కళింగ దేశపు రాజును, చంద్రవంశస్థుడను. నా పేరు జయచంద్రుడు. నేను వేదాంగాలు శాస్త్రాలు చదివాను. ప్రజలను కన్నబిడ్డలుగా పాలిస్తున్నాను. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేశాను. భూ, గో, సువర్ణదానాలు ఇచ్చాను. వేసవికాలంలో చలిలో పందిళ్ళు వేయించాను. చలివేంద్రాలు పెట్టించాను. సత్రాలు కట్టించాను. అన్నదానాలు చేశాను. చెరువులు త్రవ్వించాను. పాఠశాలలు కట్టించాను. అతిథి సత్కారం చేశాను. అయినా నాకు అహంకారం పోలేదు. ఒక పొరపాటు చేశాను. దానివల్ల నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. అదేమిటో చెబుతాను వినండి. ఒక రోజున ఒక మునీశ్వరుడు నా దగ్గరికి వచ్చి, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. దానికి ధనం కావాలి, సంబరాలు కావాలి. అందుకోసము నిన్ను అడగడానికి వచ్చాను అన్నాడు. నేను ఆ మునీశ్వరుడికి ఇచ్చిన అన్ని మర్యాదలు చేశాను. ఆయనకి కావాల్సినవన్నీ ఇస్తాను అన్నాను. దానికి ఆయన సంతోషించి, రాజా, నీవు పరమధార్మికుడువు, అందుచేత నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాను విను. ప్రతి సంవత్సరము సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం నదీ స్నానం చేసి దాన ధర్మాలు, పురాణ శ్రవణం చేసిన వారికి 1000 అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వస్తుంది. అందులోనూ మాఘశుద్ధ సప్తమి ప్రత్యేకమైన రోజు. అలాగే దశమి, ఏకాదశి, పూర్ణిమ, బహుళ ఏకాదశి, బహుళ చతుర్దశి, ఇదే మహాశివరాత్రి.
ఈ మాసంలో వచ్చే శివరాత్రి, అమావాస్య, అలాగే ఆ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం పవిత్రమైంది. ఆ రోజులో ఇందులో లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించినా వారికి ఎనలేని పుణ్యం కలుగుతుంది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణులే చేయాలని నియమం లేదు. ఏ వర్ణం వారైనా చేయవచ్చును. ఈ వ్రతం చేసిన వారికి అందరికీ ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పారు. ఆ మాటలను అతి తేలిగ్గా కొట్టిపారేశాడు రాజు. మునీశ్వర, మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసు. నేను చేసే యజ్ఞయాగాదుల మంది ఈ మాఘమాస వ్రతం పెద్ద లెక్కలోనిది కాదు. మీరు చెప్పినవన్నీ సామాన్యులకు కానీ నాబోటి వారికి కాదు. దయచేసి ఇటువంటి మాటలు కట్టిపెట్టి నేను ఇచ్చిన ధనము, వస్తువులు తీసుకుని బయలుదేరండి అన్నాడు రాజు. దీంతో మునీశ్వరుడు కోపం తారాస్థాయిలో వచ్చింది. రాజుగారు ఇచ్చినవన్నీ తృణప్రాయంగా వదిలి వెళ్ళిపోయాడు. రాజుగారు మునీశ్వరుని శాంతింపజేసి ప్రతిమారి ధనము, వస్తువులు ఇచ్చి పంపారు. కాలం గడిచిపోయింది. అతడు మరణించాడు. కానీ ఆ మునీశ్వరుని మాఘమాస వ్రతాన్ని అవమానించినందుకు 7 జన్మలు కుక్కగా అవతరించవలసి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన వ్రతం చూసినందువల్ల మీకు అశ్వత్థ వృక్షానికి, పరమాత్ముడికి 3 సార్లు ప్రదక్షిణ చేయడంతో నాకు పాపం ప్రక్షాళనైంది. పూర్వజన్మ జ్ఞానం కలిగింది. రాజు రూపం కూడా వచ్చింది. అయితే కుక్కగా ఉన్న నాకు పూర్వజన్మ ఎలా తెలిసిందో ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం మీరు సెలవివ్వండి అన్నాడు రాజు. దానికి మహర్షి, రాజా, నా పేరు గౌతముడు. ఈమె నా భార్య అహల్య. వీరంతా నా శిష్యులు. నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణాతీరం చేరాను. ఇక్కడే మాఘవ్రతం చేద్దాము అనుకున్నాను. ఈనాడు సప్తమి, ఆదివారం, చాలా గొప్పదైన రోజు. ఈ రోజున మండపంలో సూర్యనారాయణ స్వరూపులైన లక్ష్మీనారాయణలను అర్చిస్తున్నాను. ఆ సమయంలో ఇక్కడికి అవాంఛనీయమైన కుక్కలు, గ్రద్దలు, రాబందులు రాకూడదు. ఒంటి నిండా బురద కొట్టుకున్న నువ్వు ఇక్కడికి వచ్చావు. మా శిష్యులు నిన్ను తరిమివేశారు. నువ్వు 3 సార్లు ప్రదక్షిణ చేశావు. దానికి నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. లోకంలో ఏ రకమైన పుణ్యకార్యాన్ని, ధర్మకార్యాన్ని అవహేళన చేయరాదు. ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణ చేస్తేనే నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మరి మాఘమాస వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో చూడు అని చెప్తుండగా ఆ చెట్టు తొర్రలోంచి ఒక కప్ప కిందకి దూకుతూనే చెట్టుకు ప్రదక్షిణ చేసింది. మరుక్షణంలో ఆ కప్ప ఒక కన్యగా మారిపోయింది. ఆ కన్య గౌతముడికి, రాజుకు, అక్కడ వారందరికీ నమస్కారం చేసింది. అప్పుడు గౌతముడు, కన్యక, నువ్వెవరు? ఇలా కప్ప రూపంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది మునికాంత. మాఘమాసము 5వ అధ్యాయం సమాప్తం.